హాయ్ అండి, వెల్కమ్ టు కుండమ్మ కథలు. ఇవాళ మనం చాలా మంచి హెల్తీ డిజర్ట్ని తయారు చేసుకుందాం. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను క్యారెట్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకొని దీన్ని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. ఈ స్వీట్ కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ క్యారెట్, షుగర్, పాలు ఉంటే సరిపోతుందన్నమాట. బయట ఫంక్షన్స్లో పెట్టే క్యారెట్ హల్వాలో కోవా యాడ్ చేస్తారండి. కోవా లేకుండా కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా స్వీట్ని తయారు చేసుకోవచ్చు. క్యారెట్ అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు నేను బాండీ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. అలానే కట్ చేసుకున్న బాదాంని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రెండు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి అన్న టైంలో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఇవి త్వరగా వేగిపోతాయి. అందుకని చివరిలో యాడ్ చేశానమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే నెయ్యిలో నేను ఇప్పుడు తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ని ఫ్రై చేసుకునేటప్పుడు తప్పకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అలానే మూత పెట్టి మగ్గనిచ్చినట్లయితే క్యారెట్ అనేది త్వరగా మగ్గిపోతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవాళ నేను కోవా లేకుండా చేస్తున్నాను. కోవా లేకుండా కూడా సేమ్ టేస్ట్ తోటి అదిరిపోతుందండి స్వీట్. ఇప్పుడు ఇందులో నేను కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 లీటర్ పాలు వరకు యాడ్ చేస్తున్నానండి. పాలు మీగడతో పాటు వేసుకుంటున్నాను. ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అన్నమాట. ఇలా వేసుకున్నట్లయితే పాలల్లో క్యారెట్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి. పాలన్నీ ఇంకిపోయాయంటే చక్కగా ఉడికిపోయింది క్యారెట్ కూడా. ఈ స్టేజ్లో నేను 100 గ్రాముల వరకు పంచదారని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 100 గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగి క్యారెట్ మిశ్రమానికి అంతా పట్టి అంతా ఫ్రై అయిందాక ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మిశ్రమం అంతా దగ్గర పడిపోయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టేనండి. క్యారెట్ ఇష్టపడని పిల్లలు కూడా ఈ విధంగా టేస్టీగా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఇవాళ నేను కోవా లేకుండా తయారు చేశాను కదా. మీరు కూడా ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా తయారు చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.